ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పుంగనూరు వినాయక నగర్ శ్రీ కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలు. గుంటూరులో వన్డే వర్క్ షాప్ కార్యక్రమం. అనంతపూర్ జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 48వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమం. నిర్మల్ పట్టణం ఆంజనేయ స్వామి దేవాలయంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. ఇక వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా పుంగనూరు వినాయక నగర్ శ్రీ కల్పవృక్ష పిరమిడ్ ధ్యాన మందిర ప్రారంభోత్సవ వేడుకలను చిత్తూరు జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించారు. ధ్యాన కేంద్ర నిర్వాహకులు బాలాజీ చంద్రకళ సారథ్యంలో విశిష్ట అతిథులు హిమాలయ యోగి స్వామి వేదానంద సరస్వతి మహారాజ్, ముఖ్య అతిథులుగా ధ్యానరత్న శ్యామలాదేవి, వేణుగోపాల్, ప్రభాకర్, రేవతి తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో స్వామి వేదానంద ధ్యాన మందిరాన్ని ప్రారంభించారు. తదుపరి చక్కటి గీతాలు ఆలపించగా అందరూ సామూహిక ధ్యానం చేశారు. అనంతరం అతిథులు తమ ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాలతో ధ్యానులను చైతన్యపరిచారు. మనకు భగవంతుడిచ్చిన వాక్ శక్తిని సరిగ్గా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎలా తోస్తే అలా మాట్లాడేయకూడదు. అక్కడ ఆధిపత్యం లేదా అహంకారం ఉంటుంది. ఆత్మీయంగా పరస్పర అవగాహనతో మాట్లాడుకున్నప్పుడే ఆధ్యాత్మికం అవుతుంది. ఇద్దరు వ్యక్తుల మధ్యన భగవంతుడు సాక్షిగా ఉంటాడు. దాలలో భగవత్ స్వరూపాలైతే ఆ రెండింటికి అతీతంగా ఉన్నతంగా ఉత్తమంగా పైన ఉన్నది సద్గురువు. సద్గురువు సత్యాన్ని ఆధారం చేసుకుని తాను జీవిస్తూ అజ్ఞానం అనే అంధకారాన్ని తీసేసి తొలగించి అక్కడ వెలుగు ఉంది ఆల్రెడీ. ఆ ఉన్న వెలుగును మనకి దర్శింపచేసే శక్తి స్వరూపం సద్గురువు. ఒక నయా పైసా పెట్టుకోకుండా, అంటే ఎంత నిస్వార్థ భావంతో నాకు వీళ్ళు ఇవ్వాలి, నాకు అది చేయాలి, ఇది చేయాలి, పాద పూజ చేయాలని కూడా పాదాలు పట్టుకున్న వద్దనేవారే కదండి. ప్రేమతత్వాన్నే కురిపించారు, ఎన్నో నేర్పించారు. ఎన్నో విషయాలు చాలా అద్భుతంగా సరళంగా సామాన్య మానవుడు కూడా అర్థం చేసుకునే రీతిలో చెప్పాడు ఆయన. కంటి అఖిలాండ కర్తనధికుని గంటి కంటి నఘములు వీడు కొంటి నిజమూర్తి గంటి నిజమూర్తి గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి పరమయోగీంద్రులకు భావగోచరమైన సరిలేని పాదాంబుజములు గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి స్థిరమైన గిరిచూపు దివ్యహస్తము గంటి తిరువెంకటాచలాధిపు చూడగంటి. గుంటూరులో వన్డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని గుంటూరు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీరామచంద్రమూర్తి ధ్యాన శాకాహార విశిష్టతను బోధించారు. ఈ నేపథ్యంలో అన్ని సమస్యలకు పరిష్కారం ధ్యానం అని, 1 గంట ధ్యానం నేర్పడం 1000 గంటలు ధ్యానం చేయడంతో సమానమని వివరించారు. ఈ సందర్భంగా ధ్యానులు అందరికీ ధ్యాన ప్రచారం చేస్తామని ప్రమాణం చేశారు. విశ్వాసము, లక్షాస్త్రము, ఆదిత్య హృదయము, హనుమాన్ చాలీసా, ఇవన్నీ బాగా కట్టకపోతున్నాడు. అది చూస్తూ ఉండేవాడు. అంటే ఎక్కువ సాయిలు ఇలా మొత్తము గురు చరిత్ర పారాయణ చేయడము, ఈ మంత్ర సాధన ఎక్కువ చేయడం. మీరు ఎంతమంది అనంతపూర్ జిల్లా చెయ్యేరు గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో 48వ భగవద్గీత ధ్యాన జ్ఞాన మహాయజ్ఞం కార్యక్రమాన్ని పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి రోజు జ్ఞాన బోధకులుగా భగవద్గీత ధ్యాన జ్ఞాన ప్రవచకులు వెంకటేష్ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. భగవద్గీతలోని శ్లోకాలతో ఉపమానాలు మరియు కథల రూపంలో అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన వారందరిచే సామూహిక ధ్యానం చేయించారు. మనకు చూపేటువంటి చూపు ఏదైతే ఉందో దాన్నే దివ్య నేత్రము అంటారు. అది ఈ సాధన ద్వారా ఎవరైనా సాధించుకోవచ్చు మేడం. అంటే ఈ సాధన చేస్తే అంత ఈజీగా వస్తుంది సార్. అది వస్తుంది. ఎన్నేళ్ళు చేయాలా చెప్పేకి లేదు. ఒకరికి సంవత్సరంలో రావచ్చు, ఒకరికి 20 ఏళ్ళైనా రాకపోవచ్చు. రావడం మాత్రం ఖాయమే. సాధనా లోపమే కానీ సాధ్యములో లోపం లేదు. ఇది శాస్త్రం చెప్పేది.
మన సాధనలో అంత పట్టుకు ఉండాల. మనకేమి అయ్యో నా కొడుకు ఉద్యోగం రావాలన్నా, నా కూతురు పెళ్లి కావాలన్నా, అయ్యో ధ్యానం ఉంటే బీపీ తగ్గుతుందంటే వాళ్ళు చెప్తా ఉంటారు. అక్కడ పోయి అది కూడా చేద్దాము అన్నట్లుగా ఇవన్నీ అయిన తర్వాత అదొకటి పెట్టుకుంటారు లాస్ట్లో అంటే రాదు. కానీ అన్నిటికంటే ఇదే ముఖ్యము అనే మనం మనసులో ఎప్పుడైతే మనం దృఢంగా నిశ్చయించుకొని దానికోసం తప్పించగలుగుతామో అప్పుడు అసలైనటువంటి సాధన అప్పుడు చేయగలుగుతాం. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశం కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి విచ్చేశారు. ఈ నేపథ్యంలో మార్కండేయ పురాణంలోని వివిధ ఘట్టాలను హాజరైన మాస్టర్స్ అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతమైన ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. గతాసు నరకాసు జనాను శోచంతి పండితాః అంటాడు అర్జునుడు. ఓ అర్జున, మహాజ్ఞాని వలె ధర్మపన్నములు ఇప్పుచున్నావు, 7 గోడల వారి కొరకు పిలిపించుతూ 3 వలె ప్రవర్తించుతున్నావు. విఘ్నులు లేక పండితులు సచ్చిన వారికి బ్రతికిన వారికి కూడా దుఃఖింపరు. వాడు సచ్చినోనికి దుఃఖింపడు, ఆ జ్ఞానం వచ్చినాక బతికినోనికి దుఃఖింపడు. అది అనివార్యమైన ప్రకృతి నియమం. ఆ నియమాన్ని ఎవరు తప్పించట్లేదు. వాడు ఈ శరీరం వచ్చిందంటే ఏదో మాట పోతుందని లెక్క. పుట్టింది అంటే ఏదైనా పోయేదే. అది పుట్టుకలేదైతే పోదు, పుట్టుకు వచ్చిందంటే పోయేదే ఉంటుంది. కాబట్టి ఇది పుట్టుకునేది. ఈ శరీరాలు ఇవన్నీ పుట్టుకు సంబంధించినవే. ఈ ఐశ్వర్యాలన్నీ పుట్టుకు సంబంధించినవే. ఇవన్నీ పుట్టినవే కాబట్టి గిడతాయి కూడా. పుట్టినప్పుడు గిట్టకమానం, పుట్టింది గిట్టకమాందు, గిట్టింది పుట్టకమానం. నిర్మల్ పట్టణం కళానగర్ ఆంజనేయ స్వామి దేవాలయంలో నిర్మల్ జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గురుస్వామి సాయన్న అధ్యక్షతన హనుమత్ దీక్ష స్వాములకు మాస్టర్ సాయిలు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో స్వాములకు ఆధ్యాత్మికత అంటే ఏమిటో తెలియజేసి పాటించవలసిన నియమాలను వివరించారు. అనంతరం అందరితో ధ్యానం చేయించారు. 41 రోజు తర్వాత ఆ పరమాత్మ ఆంజనేయ స్వామి గాని పరమశివుడు గాని నా భక్తుడికి నా శిష్యుడు ఇంత సేవ చేసి నా కోసం ఇన్ని సార్లు ఆ ఆంజనేయ సారి అవన్నీ చదివాడు కదా. శ్రీరామరక్ష సూత్ర శ్రీ గణేశాయ నమః శ్రీరామరక్ష సూత్ర మంత్రస్య బుధ కౌశికం ఋషి ఎన్ని చదివినా ఏం చదివినా నా భక్తుల కోసం నేను వరం తీసుకొని ఇలా పట్టుకొని ఉంటాడు. 41 రోజు తర్వాత, 41 రోజు కాదు 41 రోజు తర్వాత ఈ భక్తుడు ఏం చేస్తాడంటే, అయ్యో ఇన్ని రోజులు నేను ఎన్నిటికీ కఠినంగా దూరం ఉంటుంది, అన్ని తినకుండా అన్నిటికి దూరం ఉండి నేను అన్నిటికీ దూరం అయిపోయి అని మళ్ళా 41 రోజుల తర్వాత అదే బురదల చేతి పెడతాడు అన్నట్టు. కర్ణాటక బెంగళూరు పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ లో 3 రోజుల కర్ణాటక ధ్యాన మహాయజ్ఞం 2024 వేడుకలను కర్ణాటక పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం నుండి 23వ తేదీ మంగళవారం వరకు జరగనుంది. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం కన్హా గ్రామం ఎస్ఆర్సీఎం హార్ట్ఫుల్ సెంటర్ కన్హా శాంతివనం ఆడిటోరియంలో 2 రోజులు పత్రిజీ విజయోత్సవ కార్యక్రమాన్ని పిఎంసీ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 20, 21వ తేదీ శని ఆదివారాల్లో జరగనుంది. ఈ నేపథ్యంలో 20వ తేదీ పిఎంసీ శాటిలైట్ లాంచ్ జరుగును. పిఎంసీ షేర్ హోల్డర్స్ కి కన్హా శాంతివనంలో ఉచిత వసతి ఏర్పాటు చేయడం జరిగింది. పత్రిజీ ఆశయ సాధనకై స్థాపించిన పిఎంసీ ఛానల్ కి సొంత శాటిలైట్ లైసెన్స్ లభించిన సందర్భంగా ఘనంగా నిర్వహించుకుంటున్న కార్యక్రమం పత్రిజీ విజయోత్సవం. ఈ కార్యక్రమం రామచంద్ర మిషన్ మేనేజింగ్ ట్రస్టీ పద్మభూషణ్ దాజీ గారి సాంగత్యంలో జరగనుంది. తేదీ ఏప్రిల్ 20, 21. వేదిక ఆడిటోరియం కన్హా శాంతివనం, హైదరాబాద్, తెలంగాణ. ఇతర వివరాలకు నేరుగా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. గుంటూరు అరండల్పేట ఆర్య సమాజ్లో వన్డే వర్క్షాప్ కార్యక్రమాన్ని కృష్ణారెడ్డి ఆదినారాయణ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది.
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ట పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని వింజమూరు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం నాడు జరగనుంది. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా గంగా పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు లక్ష్మీరాజ్యం హాజరు కానున్నారు. పీఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రికకి ప్రతిరూపమైన పీఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.